నమస్తే ఎన్సీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోండి. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. పెంటపాడు మండలం కస్పా పెంటపాడులోని పెంట్లమ్మ ఆలయం వద్ద తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షుడు గంధం సతీష్ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో చైతన్య ఎమర్జెన్సీ ఆసుపత్రి వారిచే ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ వైద్యం ఖరీదుగా మారిన నేటి తరుణంలో అటువంటి వైద్యం అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని అన్నారు. వైద్యం చేయించుకోలేని వారు ఉచిత వైద్య శిబిరాలను వినియోగించుకోవాలని కోరారు. ఇటువంటి వైద్య శిబిరం ఏర్పాటు చేసిన సోమేశ్వరరావు, గంధం సతీష్, పంతం శేఖర్, సురేష్లకు నియోజకవర్గ ప్రజల తరపున ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరానికి కూటమి పార్టీ శ్రేణులు అంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. శిబిరం ద్వారా ప్రతి పేదవారికి వైద్యం అందాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పీతల సత్యనారాయణ, ఉప సర్పంచ్ శివరామకృష్ణ, తెలుగు యువత తాడేపల్లిగూడెం నియోజకవర్గ అధ్యక్షుడు గంధం సతీష్, సోమేశ్వరరావు, పంతం శేఖర్, సురేష్, దాసరి అప్పన్న, కిలపర్తి వెంకట్రావు, వర్తనపల్లి కాశీ మరియు నియోజకవర్గ ఉమ్మడి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ओम राजाधराधाय पदव्य साहिने नमो विदुभै नामनामयं कामेश्वरोमे श्रीमान सेनामधेस्य परिवार भोगवैस्य सर ఒకసారి అలా చూడండి. అంటే 200 చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇలాంటి మెడికల్ క్యాంపులు మరి పెట్టడం అనేది పేద ప్రజలకి చాలా ఇబ్బందులు తొలగిస్తాయని చెప్పి, అలాగే ఎవరైనా సరే ఇబ్బంది ఎక్కడైనా హాస్పిటల్కి వెళ్ళి డబ్బులు ఇచ్చుకొని పేదలందరూ కూడా ఈవేళ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఈవేళ ఈ కార్యక్రమానికి నా మిత్రుడు మరి తాడేపల్లిగూడెం శాసనసభ్యుడు మరి బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మా అందరికీ మిత్రుడు మరి సోమేశ్వరరావు గారు, అలాగే ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఈ ఊళ్ళో ఏర్పాటు చేయడానికి మరి గంధం సతీష్ గారు, శేఖర్ గారు, మరి అలాగే సంతోష్ గారు, ఇక్కడికి విచ్చేసిన మరి పీతల సత్యనారాయణ గారు సర్పంచి, శివరామకృష్ణ ఉప సర్పంచి, ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా మరి తెలుగుదేశం, జనసేన నాయకులు, బీజేపీ నాయకులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ క్యాంపుకి మరి సహకరించవలసిందిగా నాయకులు అందరికీ కూడా మరి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఇలాంటి క్యాంపులు జరిగినప్పుడు పేద ప్రజలను తీసుకొచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ ఇప్పించవలసిన బాధ్యత మన మీద ఉంటుందని చెప్పి ఇది గ్రహించి ఈవేళ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ మరొక్కసారి
మరి తాడేపల్లిగూడెం నియోజకవర్గ జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీల మరి కూటమి తరఫున మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. కస్బా పెంటపాడు గ్రామంలో చైతన్య హాస్పిటల్స్ వారు, కామినేని హాస్పిటల్స్, మా మిత్రులు సోమేశ్వరరావు గారు ఈ మెడికల్ క్యాంపు పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి ఉచిత వైద్యంతో పాటు మందులు కూడా ఇచ్చే కార్యక్రమం చేపట్టినందుకు వారందరినీ అభినందిస్తూ, ఇవాళ ఇక్కడ చేసే టెస్టుల ఖరీదు దాదాపు 3,000 రూపాయలు ఉచితంగా టెస్టులు చేయబడతాయి. దాంతో పాటు మందులు కూడా ఫ్రీగా ఇస్తారు. ఏదైనా వైద్యం చేయించుకోలేని వాళ్ళకి కూడా మీ అందరూ కూడా బాబ్జీ గాని, నేను కానీ, అదే ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా సహకారం చేసి వారికి ట్రీట్మెంట్ చేసి బాధ్యత కూడా మేము తీసుకుంటామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి నా మిత్రుడు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వరవడు మల్లికార్జునరావు గారు, అలాగే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన పీతల సత్యనారాయణ గారు, అదే కాకుండా గంధం సతీష్ గారు, శేఖర్ గారు, శివరామకృష్ణ గారు, సంతోష్ గారు, ఇంకా టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలకి, వీర మహిళలకు, ఇక్కడ పాల్గొన్న అధికారులకు, అనాథకులు అందరూ కూడా ఉదయపూర్వ నమస్కారం. మరి ఎందుకంటే ఇవాళ వైద్యం అనేది చాలా కాస్ట్లీ అయింది. మరి దాన్ని పేద ప్రజల చెంతకు తీసుకొచ్చే బాధ్యతని ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని చోట్ల కూడా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడం, దాన్ని సహకరించినటువంటి హాస్పిటల్లో దాతలందరూ కూడా మరి మేము సైతం ఈ పేద ప్రజలకు రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది కాబట్టి మనం ఏదో రకంగా అందరిని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ మంచి కార్యక్రమాన్ని చేపట్టినందుకు వీరందరిని అభినందన తెలియజేస్తూ, ఈ చేసి సేవలో మరి పాత్రదారులైనటువంటి సోమేశ్వరరావు గారు కానీ, కామినేని హాస్పిటల్స్ వారికి కూడా మా తాడేపల్లి కాన్స్టిట్యున్సీ తరఫున, కూటమి తరఫున కూడా మీ అందరికి కూడా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా. రాబోయే రోజుల్లో వర్షాకాలం రాబోతా ఉంది కాబట్టి ఈ అన్ని టెస్టులను చేయించుకోండి, వినియోగించుకోవాల్సిందిగా, ఈ యొక్క క్యాంపును వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ మరొకసారి ఇది ఏర్పాటు చేసిన సతీష్ గారికి, వారి మిత్ర బృందం అందరికి కూడా పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం తెలియజేసి సెలవు తీసుకుంటాం.